ఈ అక్రమంగా సిమ్ల విక్రయం అట, ఇద్దరి అరెస్ట్ అట, 184 సిమ్ కార్డుల స్వాధీనం అట, యాక్టివేటెడ్ సిమ్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా ఆట కట్టించారు. సిసిఎస్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారట. సిసిఎస్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్ప్రైజెస్ సిమ్ డిస్ట్రిబ్యూషన్గా వ్యవహరిస్తున్నాడు. మరో నిందితుడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పర్నపిల్లి సాయి ప్రదీప్ ఎయిర్టెల్ సిమ్ ప్రమోటర్గా పనిచేస్తున్నాడట. వొడాఫోన్ ఐడియా సిమ్ల కోసం తమ దుకాణాలకు వచ్చే కస్టమర్ల కేవైసీ వివరాలు వేలిముద్ర తీసుకొని వారి పేరుతో ఎయిర్టెల్ జియో సిమ్ కార్డులు తీసుకొని యాక్టివేట్ చేస్తున్నారట. వీటిని అవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారట. సిమ్లను నగరంలో విక్రయించడానికి వచ్చారు. నాంపల్లి పరిధిలో అక్రమంగా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిబ్బంది నాంపల్లి పోలీసు వారిని పట్టుకున్నారట. వారి నుంచి ఎయిర్టెల్ 150 సిమ్లు, జియో 34 సిమ్లు స్వాధీనం చేసుకున్నారట. సైబర్ నేరగాళ్లు ఇలాంటి సిమ్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసి నేరాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో తెలిసిందట. నిందితులు ఎంతమందికి సిమ్ కార్డులు విక్రయించారనే దానిపై పోలీసులు విచారిస్తున్నారట. వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లాకు చెందిన వీళ్ళు ఒకళ్ళు సిమ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఒకళ్ళు ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేస్తూ ఉన్నారు ఏజెంట్గా. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ షాప్కి వచ్చిన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో సిమ్ కొనుగోలు చేసి మనం ఐడెంటిటీ ప్రూఫ్లు ఇస్తాం కదా, ఆధార్ కార్డు మనం వేలిముద్ర వేస్తాం కదా, వాటిని ఆధారంగా చేసుకుని ఎవరైనా సిమ్ కార్డులు అడుగుతారు కదా, అక్రమంగా సిమ్ కార్డులు కావాల్సిన వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారంట. ఇప్పుడు మన ప్రూఫ్లు ఉన్నాయి, ఇప్పుడు నేను వెళ్ళి సిమ్ కొన్నా, నా ప్రూఫ్లతో నాకు తెలియకుండానే వేరే వాళ్ళకి సిమ్ విక్రయిస్తూ ఉన్నారు అక్రమంగా. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ సైబర్ నేరాలు పాల్పడే వాళ్ళంతా కూడా ఇట్లాంటి సిమ్ములు కొనుగోలు చేసి వాటితో సైబర్ నేరాలు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒకవేళ ఎవరైనా దొరకాలంటే ఇక నా పేరు దొరుకుతుంది. ఇప్పుడు నా పేరు మీద ఉంది కాబట్టి ఆ సిమ్ము, ఇప్పుడు నాకే ఫోన్ వస్తుంది, నన్ను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రూఫ్లన్నీ నా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఎవరైనా సిమ్ కార్డులు కొనేటోళ్ళు సో మీ ఆధారాలు ఇచ్చేటప్పుడు కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ జెన్యూన్గా ఉందా లేదా. ఎందుకంటే ఎయిర్టెల్ సంస్థలు కూడా ఇప్పుడు ఆ ఎయిర్టెల్లో పనిచేసే అతను ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి వీటి మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి?